నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి ఈ సర్వసమర్థ లీలల శీర్షికలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సర్వసమర్థత్వం, దివ్యత్వం తెలిపే లీలలను ఇప్పుడు స్మరించుకుందాం. ఇప్పుడు స్మరించుకునే ఈ లీలల్లో మనకు తెలిసేది ఏమిటంటే, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని మనం స్మరించుకోనప్పటికీ భక్తుల ప్రార్థనతో నిమిత్తం లేకుండా భక్తులను ఆదుకున్న వారి దివ్యత్వం మనకు తెలుస్తుంది. వీరి పేరు కలకోటి సుబ్బారావు గారు, పార్కలగండి, దమ్మపేట మండలం. ఈ సంఘటన జరిగింది 24/8/2005. వీరి అనుభవము ఇలా ఉంది. వీరి మేనల్లుడు, ఈ కలకోటి సుబ్బారావు గారి మేనల్లుడు జార్ఖండ్లో ఎంటెక్ చదువుతున్నాడు. ఆ కుర్రవాడు వాళ్ళ అన్నగారి నిశ్చితార్థంకి ఇంటికి వచ్చాడు. తర్వాత నిశ్చితార్థం నుంచి ఆ కుర్రవాడు వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఏమైందో తెలియదు కానీ అటు నుంచి అటు మానసికంగా స్థిమితం తప్పి తెలియకుండానే బొంబాయి వెళ్ళిపోయాడు. ఇక్కడ వీరంతా వెతికారు. ఈ విధంగా వారం రోజులు వెతికిన తర్వాత ఈ సుబ్బారావు గారి భార్యకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కల్లో కనిపించి ఇలా ఆదేశించారు, గొలగమూడి వస్తే అబ్బాయి దొరుకుతాడు అని ఆమెకు చెప్పారనమాట స్వప్నంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. అదేవిధంగా వీరు గొలగమూడి వచ్చారు. అక్కడంతా వెతికారు, గొలగమూడులని, కానీ అక్కడ ఎక్కడ ఆ అబ్బాయి దొరకలేదు వీళ్ళకి. దాంతో వారు ఇంటికి ఫోన్ చేసి చెప్పారు, కానీ ఆ అబ్బాయి ఇక్కడ లేడని ఇంటికి ఫోన్ చేసి చెప్పారు. కానీ అప్పటికే వారి మేనల్లుడు బొంబాయిలో ఉన్నట్టు ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు రావడం వల్లే స్వామి కల్లో చెప్పినట్లు పిల్లవాడు దొరకడం జరిగింది. ఈ సంఘటనలో ఇక్కడ వీరు చేసిన ప్రార్థన అంటూ, ప్రత్యేకమైన ప్రార్థన అంటూ ఏమీ లేదు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు స్వప్న ఆదేశం ఇచ్చారు అంటే వీరికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారితో ఉన్న పూర్వ అనుబంధం, పూర్వ పుణ్యం మాత్రమే. ఇంకొక సంఘటన, వీరి పేరు పోతులూరు ఆచార్య గారు, పెళ్లకూరు, కొత్తూరు గ్రామం, నాయుడుపేట దగ్గర. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి భౌతిక దర్శనమిచ్చిన సంఘటన ఇలా ఉంది. ఈ ఆచార్య గారి పెద్దమ్మ కుమారుడు భార్య మీద అలిగి ఇంటి నుండి వచ్చేశాడు. వీరు భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులే, వీరి కుటుంబం అంతా. వీరి పెద్దమ్మ కుమారుడు భార్య మీద అలిగి ఇంటి నుంచి వచ్చేశాడు. అతనికి అప్పుడప్పుడు మూర్ఛలా వస్తూ ఉండేది, చేతికి కూడా కొంచెం ఆవిడితనం ఉంది. వాళ్ళంతా అనుకున్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు గొలగమూడి వెళ్ళి ఉంటాడు అని. అక్కడికి వచ్చి వెతికారు, గొలగమూడి వచ్చి వెతికారు, ఎక్కడ ఆచూకీ దొరకలేదు. అప్పుడు ఆ టైంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మందిరానికి పడమటి వైపు ఒక బిల్డింగ్ కడుతున్నారు. ఆ బిల్డింగ్ కట్టుతున్న ఆ దగ్గరకు ఉన్న ప్రదేశంలో ఈ ఆచార్య గారు చలిలో వణుకుతూ పడుకున్నారు. అప్పుడు ఒక సంఘటన జరిగింది. అది స్వప్నమో స్వప్నం అని చెప్పలేము, మెలకుగా ఉన్నారని కూడా చెప్పలేము. అప్పుడు వారికి ఇలా మాటలు వినిపించాయి, సరి అయిన గుడ్డలు కూడా లేకుండా వణుకుతూ నువ్వు ఇక్కడ ఎందుకు పడుకున్నావు, ఆయన ఎప్పుడో ఇంటికి వెళ్ళాడయ్యా అని ఎవరో చెప్తున్నట్లుగా వీరికి వినిపించింది. లేచి చూశారు, ఎవరు లేరు. ఆ తర్వాత అదేవిధంగా వారు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళంగానే వీరి భార్య ఇలా అన్నారు, చలిలో పోయి వెతకడం ఎందుకు, ఆయన ఎప్పుడో ఉదయాన్నే వచ్చేశాడు అని ఆమె చెప్పింది. అంటే గొలగమూడిలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అలా చెప్పారని వీరికి స్మరణకి వచ్చిందనమాట. వీరి భార్య ఇలా చెప్పిన వెంటనే అక్కడ కలలో చెప్పింది ఆయన ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయాడయ్యా అని చెప్పినది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారే అని వీరికి తోచింది. దానితో ఈ సంఘటనతో వారికి మరికొంచెం ఇంకా భక్తి శ్రద్ధలు పెరిగాయి భగవాన్ వెంకయ్య స్వామి వారి మీద. వీరికి జరిగిన అనుభవమే ఇంకొకటి. వీరు ఒకసారి వీరి ఇంట్లో అందరి మీద విరక్తి కలిగి వీరి గొలగమూడి వచ్చేశారు. ఈ ఆచార్య గారు భజన మందిరంలో కూర్చున్నారు. ఒక పెద్ద ఆయన వీరికి పాటలు పాడమంటే పాటలు పాడారు. ఎంతో తన్మయత్వంతో చాలాసేపు పాటలు పాడారు. ఆ తర్వాత ఆ పెద్ద ఆయన వచ్చి ఇక చాలు, లేచి రమ్మని ఇతన్ని మందిరంలోకి తీసుకెళ్ళి ఒకటి తీపి మరి ఒకటి కారం గల 2 ప్రసాదాలు ఇతనికి పెట్టించారు. అప్పుడు ఆ పెద్ద ఆయనతో ఈయన ఇలా అన్నారు, ఈ ఆచార్య గారు, అయ్యా నేను ఇక్కడే గొలగమూడిలో శాశ్వతంగా పాటలు పాడుకుంటూ ఉంటాను, నా బ్రతుకు ఇక్కడే కడతేరిపోతుందని అన్నారు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఇలా అన్నారు, అందరూ అట్లాగే చెప్తారు, ఇక్కడ ఎవరు ఉండలేరు అని అన్నారు.
అంటే ఇతను అన్నారు ఆచార్య గారు, లేదండి నేను పోను అని అన్నారు. సాయంత్రం 4 అప్పుడు ఆ పెద్దాయన ఇలా అన్నారు, "సాయంత్రం 4 గంటలకు నీ కొరకు ఒక మనిషి వస్తాడు. నీవు వెళ్ళిపోతావు. మనకు వాదనెందుకు చూడు" అని ఆ పెద్దాయన అన్నారు. ఆ తర్వాత వీరు ఇంకెవ్వరికీ కనబడకూడదని ఈ మందిరానికి పడమటి వైపున రోడ్డు దగ్గరకు వెళ్లారు. అక్కడ కొంతమంది భక్తులు కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా పడమటి వైపు చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళు కూర్చున్న వరుసలోనే వాళ్ళు పడమటి వైపు చూస్తుంటే ఈయనేమో తూర్పు వైపు చూస్తూ ఆ వరుసలోనే కూర్చున్నారు. ఆ క్షణంలో వీరికి ఎవ్వరికీ కనపడకూడదన్న మాట కూడా వీరు పూర్తిగా మరిచిపోయారు. వీరక్కడ కూర్చున్న తర్వాత ఒక సంఘటన జరిగింది. వీరిని వెతుక్కుంటూ వీరి బంధువులు అక్కడికి వచ్చారు. అక్కడ కూర్చున్న వాళ్ళని అడగడం, ఇతన్ని చూపించడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. అప్పుడు వాళ్ళు ఆ వరుసలో కూర్చుని ఇతన్ని చూపించారు. "ఇక్కడే ఉన్నాడు చూడండి" అని చెప్పారు. వాళ్ళంతా వచ్చి చీవాట్లు పెట్టారు, "ఇతనికి ఎందుకు ఇంటి నుంచి వచ్చేసావని." అప్పుడు ఇంతలో ఒక బస్సు కూడా వచ్చింది. ఇతన్ని బలవంతంగా బస్సు ఎక్కించారు. టైం చూస్తే సరిగ్గా అప్పుడు 4 అయింది. వీరికి ఆచార్య గారికి ప్రసాదాలు పెట్టించి 4 గంటలకు వెళ్తావని చెప్పిన పెద్దాయన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు కాక మరింకెవరుంటారు? ఈ సంఘటనలో జరిగిన ఈ లీల మనకి ఒకటి తెలిసింది. ఈ ప్రసాదాలు పెట్టించి 4 గంటలకు వెళ్తావు ఇంత కరెక్ట్‌గా, ఇంత ఖచ్చితంగా చెప్పిన పెద్దాయన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు కాక మరి ఇంకెవరై ఉంటారు? శ్రీ పోతులూరు ఆచార్య గారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి భౌతిక దర్శనం ప్రసాదించిన ఇలాంటి సంఘటనలు మనల్ని మరొక్కసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి సన్నిధిలోకి తీసుకువెళ్తాయి అని చెప్పడంలో మనం ఎటువంటి సందేహం కూడా లేదు మనకి. అంతేకాదు, ఇవి దిక్సూచి లేని నావలా సాగిపోయే జీవితాల్లో ఇలాంటి సంఘటనలు దీపస్తంభాలే కదా. ఓం నారాయణ. ఆది నారాయణ.